ప్రైజ్ ద లార్డ్. మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి అత్యున్నతమైన నామమున మీకందరికీ వందనములు శుభములు తెలియజేస్తున్నాను. గ్రీటింగ్స్ టు యు ఆల్ ఇన్ ద ప్రెషియస్ అండ్ మ్యాచ్లెస్ నేమ్ ఆఫ్ అవర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. నా పేరు కేటీబీ ప్రసన్న కుమార్. నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 40 సంవత్సరములు పనిచేసి 31 మార్చ్ 2017లో రిటైర్ అయ్యాను. కడప పట్టణంలో స్థిరపడి ఉన్నాను. దేవుని పరిచర్యలో మరి ముఖ్యంగా గిడియన్స్ ఇంటర్నేషనల్ ఇన్ ఇండియాలో స్టేట్ సెక్రటరీ ఫర్ ఆంధ్రప్రదేశ్గా పనిచేస్తూ కొనసాగుతున్నాను. దేవుడు నాకు ఇచ్చిన యూనిక్ గిఫ్ట్ దేవుని వాక్యములను కంఠాపాఠం చేయుట, మెమరైజ్ చేయుట. దేవుని మహాకృపను బట్టి కీర్తనల గ్రంథమంతటిని అనగా 150 అధ్యాయములను 2461 వచనములను మెమరైజ్ చేయడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆరోగ్యాన్ని బట్టి, జ్ఞాపక శక్తిని బట్టి ఆ దేవాది దేవునికి స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. దేవుని వాక్యములను ఎందుకు కంఠాపాఠం చేయాలి అనే ప్రక్రియను పాస్టర్ గాలి గంగరాజు గారు తిరుపతి వారి ద్వారా విని ఇన్స్పైర్ అయి గత కొన్ని సంవత్సరములుగా నేను మెమరైజ్ చేస్తూ ఉన్నాను. 119వ కీర్తనలోని 176 వచనములను రిసైట్ చేయడానికి, చెప్పడానికి 7 సంవత్సరముల కిందట శుభవార్త టీవీలో దేవుడు పాస్టర్ గాలి గంగరాజు గారి ద్వారా నాకు ఆ అవకాశాన్ని ఇచ్చాడు. దేవుని వాక్యములను కంఠాపాఠం చేయుట, మెమరైజ్ చేయుట అనే అంశం బైబిల్ గ్రంథంలో ఎక్కడైనా ఉన్నదా అని పరిశీలించినట్లయితే ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 19వ వచనంలో, కాబట్టి మీరు ఈ కీర్తన వ్రాసి ఇశ్రాయేలీయులకు నేర్పుడి. ఆ కీర్తన ఇశ్రాయేలుల మీద నాకు సాక్షార్థముగా ఉండునట్లు దానిని వారికి కంఠపాఠము చేయించుము. యాజ్ ఇట్ ఈస్గా కంఠపాఠము చేయించుము అని దేవుడే వ్రాయించాడు. ఈ ఆజ్ఞను దేవుడు మోషేకు, ఇశ్రాయేలులందరికీ ఇచ్చినట్లుగా చూస్తున్నాం. కీర్తనలు మాత్రమే కాక దేవుని వాక్యములన్నిటిని కూడా మెమరైజ్ చేయాలి అనేటువంటి వచనాన్ని ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 12వ వచనంలో దేవుడు వ్రాయించాడు. అలాగే 13వ వచనంలో వీటిని నేర్చుకోవటం వలన కలిగే లాభం, ఆశీర్వాదం ఏమిటంటే, మీరు బ్రతుకు దినములనియు మీ దేవుడైన యెహోవాకు భయపడుట నేర్చుకొందురు. దేవుని వాక్యములను ఎప్పుడు మెమరైజ్ చేయాలి, ఎలా చేయాలి, అలా కంఠాపాఠం చేయటం వలన మనకు కలిగే దేవుని ఆశీర్వాదాలు ఏమిటో నేర్చుకుందాం. దేవుని వాక్యాలను కంఠాపాఠం చేయాలి అంటే పట్టుదల కావాలి, సమయం కావాలి. మన బిజీ షెడ్యూల్లో చాలామంది దేవునికి ఇవ్వవలసిన సమయాన్ని మనము ఇవ్వలేకపోతున్నాం. కొన్ని మనకిష్టమైన విషయాలను మనం సాక్రిఫైస్ చేస్తే దేవునికి మనం ఎక్కువ సమయం ఇవ్వగలుగుతాం. నేను బ్యాంకులో పనిచేస్తున్నప్పుడు ప్రతిరోజు 12 గంటల కంటే ఎక్కువ సమయం పనిచేసేవాడిని. అయినప్పటికీ కూడా దేవుని సన్నిధిలో 2 గంటల కంటే ఎక్కువ సమయాన్ని గడపడానికి, మెమరైజ్ చేయడానికి దేవుడు నాకు తన కృపనిచ్చాడు. మెమరైజ్ చేయాలి అంటే వాక్యాన్ని చదవాలి, అర్థం చేసుకోవాలి, ధ్యానించాలి, తర్వాత మెమరైజ్ చేయాలి. నేను మెమరైజ్ చేసిన వాక్యాలను ఎక్కువగా వ్రాస్తూ ఉంటాను. ఎప్పుడు చేయాలి అంటే ఉదయకాలమున చేస్తే ప్రశాంత వాతావరణంలో మనం చక్కగా చేయడానికి అది అనువైన సమయం. దావీదు మహారాజు అంటాడు కదా 63వ కీర్తన 1-2 వచనంలో, దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుదును, నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టుచున్నాను. ఎలా చేయాలంటే, మనం ప్రతిదినము బైబిల్ డైలీ పోర్షన్ చదువుతున్నప్పుడు కొన్ని వాక్యాలు మనతో మాట్లాడుతున్నట్లుగా అనిపిస్తూ ఉంటాయి. అటువంటి వాక్యాలను మనము ఒక నోట్బుక్లో వ్రాసుకొని వాటిని మెమరైజ్ చేస్తూ ఉండాలి. మెమరైజ్ చేసిన వాక్యాలను ప్రతిరోజు కూడా రిపీట్ చేస్తూ ఉండాలి. రోజుకు ఒక్క వాక్యం మనం మెమరైజ్ చేయగలిగితే సంవత్సరానికి దాదాపుగా 365 వాక్యాలను మనము మెమరైజ్ చేయవచ్చు. మనము నేర్చుకున్న వాక్యాలను ప్రతిరోజు కూడా రిసైట్ చేయాలి. ఎందుకంటే రోమీయులకు రాసిన పత్రిక 10:17లో చెప్పినట్లుగా, వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గుర్చిన మాట వలన కలుగును. ఈ విధంగా మనం మెమరైజ్ చేసినటువంటి వాక్యాలను మనమే విన్నట్లయితే మన విశ్వాసం కూడా రోజు రోజుకు పెరుగుతూ ఉంటుంది. దేవుని ఆశీర్వాదాలు అంటే 119 దావీదు కీర్తన 11వ వచనంలో, నీ ఎదుట నేను పాపం చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను అని దావీదు మహారాజు అంటాడు. అలాగే దేవుని చిత్తానుసారముగా ప్రవర్తించుట ఎలాగో కూడా 143వ కీర్తన 10వ వచనంలో, నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము అని ప్రార్థిస్తాడు. 119వ కీర్తన 7వ వచనంలో, నీతిగల నీ న్యాయవిధులను నేను నేర్చుకున్నప్పుడు యథార్థ హృదయంతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను
అని దేవుని ఎదుట ఒప్పుకుంటాడు. 119 66వ కీర్తనలో ఉన్నటువంటి ఆశీర్వాదము, నేను నీ ఆజ్ఞలందు నమ్మికించి ఉన్నాను, మంచి వివేచన మంచి జ్ఞానము నాకు నేర్పుము. దావీదు మహారాజు చెప్పినట్లుగా 90వ అధ్యాయం 12వ వచనంలో మన దినములను లెక్కించుటకు ఆ యొక్క దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది. దేవుని వాక్యాలను మీరు కూడా ఎక్కువగా మెమరైజ్ చేసి అందులోని ఆనందాన్ని పొందుకొని దేవుని ఆశీర్వాదాలను మెండుగా పొందుకోవాలని మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను, ఎంకరేజ్ చేస్తున్నాను. అట్టి కృపను దేవుడు మనకందరికీ అనుగ్రహించునుగాక. కీర్తనల గ్రంథంలోని కొన్ని చాప్టర్స్ను, కొన్ని వాక్యాలను మనము ఇప్పుడు విందాం. కీర్తనల గ్రంథము 21వ అధ్యాయం. యెహోవా రాజు నీ బలమును బట్టి సంతోషించున్నాడు, నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించున్నాడు. అతని మనోభిష్టము నీవు సఫలం చేయుచున్నావు, అతని పెదవుల్లో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించున్నావు. శ్రేష్కరమైన ఆశీర్వాదములతో నీవు అతను ఎదుర్కొనుచున్నావు, అతని తల మీద అపరంజి కిరీటము నీవు ఉంచి ఉన్నావు. ఆయుష్ నిమ్మని అతడు నిన్ను వరమడగ్గా నీవు దానిని అతనికి అనుగ్రహించి ఉన్నావు. సదాకాలం నిలిచి దీర్ఘాయువు నీవు దయచేసి ఉన్నావు. నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగెను, గౌరవ ప్రభావం నీవు అతనికి ధరింపజేసి ఉన్నావు. నిత్యము ఆశీర్వాద కారకుడుగా నున్నట్లు నీవు అతను నియమించి ఉన్నావు. నీ సన్నిధిని సంతోషముతో అతన్ని ఉల్లసింపజేసి ఉన్నావు. ఎలనగా రాజు యెహోవా యందు నమ్మికించి ఉన్నాడు, సర్వోన్నతుడి కృపచేత అతను కదలకుండా నిల్చును. నీ హస్తము నీ శత్రువులందరినీ చిక్కించుకొనును, నీ దక్షిణ హస్తము నుండి ద్వేషించు వారిని చిక్కించుకొనును. నీవు ప్రత్యక్షమైనప్పుడు వారు అగ్నిగుండం వలెగుదురు, తన కోపములను యెహోవా వారిని నిర్మూలన చేయును, అగ్ని వారిని దహించును. భూమి మీద నుండకుండా వారి గర్భఫలమును నీవు నాశనం చేయదువు, నరులలో నుండకుండా వారి సంతానమును నీవు నశింపజేయదువు. వారు నీకు కీడు చేయవలని ఉద్దేశించిరి, దురుపాయం పనిరి, కానీ దాన్ని కొనసాగింపలేకపోయిరి. నీవు వారిని వెనుకకు తిప్పివేస్తావు, నీవు ఇంటి నారలను బిగించి వారిని ముఖం మీద కొట్టుదువు. యెహోవా నీ బలమును బట్టి నిన్ను హెచ్చించుకొనుము, మేము గానము చేయొచ్చు నీ పరాక్రమమును కీర్తించదము. కీర్తనల గ్రంథము 22వ కీర్తన. నా దేవా నా దేవా, నీవు నన్ను నేలబడి నాడితివి, నన్ను రక్షింపక నా అర్థధ్వని వినక నీవేళ మౌనంగా నుండావు. నా దేవా, పగలు నేను మొరపెట్టుచున్నాను, రాత్రివేళను నేను మౌనంగా నుండట్లేదు. అయినను నీవు నాకు ఉత్తరమియ్యకున్నావు. నీవు ఇశ్రాయేలు చేయ స్తోత్రముల మీద ఆసీనుడవై ఉన్నావు. మా పితరులు నీ యందు నమ్మికించిరి, వారు నీ యందు నమ్మికించగా నీవు వారిని రక్షించితివి. వారు నీకు మొరపెట్టి విడుదల నొందిరి, నీ యందు నమ్మికించి సిగ్గుపడకపోయిరి. నేను నరుడను కాను, నేను పురుగును, నరుల చేత నిందింపబడిన వాడను, పరుల చేత తృణీకరింపబడిన వాడను. నన్ను చూచు వారందరూ పెదవులు విడిచి తలాడించు నన్ను అపహసించున్నారు. యెహోవా మీద నీ భారం మోపము, ఆయన వారిని విడిపించునేమో. వాడు ఆయనకిష్టుడు గదా, ఆయన వారిని తప్పించునేమో అందురు. గర్భము నుండి నన్ను తీసిన వాడవు నీవే కదా. నేను నా తల్లి యొద్ద స్తన్యపానం చేచుండగా నీవే కదా నాకు నమ్మిక పుట్టించిదివి. గర్భవాసిని అనేది మొదలుకొని నాకు ఆధారము నీవే, నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే. శ్రమ వచ్చి ఉన్నది, సహాయం చేయువాడెవడును లేడు, నాకు దూరంగా నుండకు. వృషభములు అనేకములు నన్ను చుట్టుకొని ఉన్నవి, భాషాను దేశ బలమైన వృషములు నన్ను ఆవరించి ఉన్నవి. చీచుచును గర్జించుచును సింహం వలె వారు నోళ్లు తెరుచున్నారు. నేను నీళ్ల వలె పారబోయబడి ఉన్నాను, నా ఎముకలనియు స్థానము తప్పి ఉన్నవి. నా హృదయము నా అంతరంగమందు మైనం వలె కరిగి ఉన్నది. నా బలము ఎండిపోయి చిల్లపింకు వలె ఆయను, నా నాలుక నా దవడను అంటుకుని ఉన్నది. నీవు నన్ను ప్రేతల భూమిలో పడవేసి ఉన్నావు. కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి, దుర్మార్గులు గుంపు కూడి నన్ను ఆవరించి ఉన్నారు. వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు. నా ఎముకలని నేను లెక్కింపగలను, వారు నిదానించు నన్ను తేర్చూచున్నారు. నా వస్త్రములను వారు పంచుకొనుచున్నారు, నా అంగీ కొరకు చీట్లు వేయుచున్నారు. యెహోవా దూరంగా నుండకుము, నా బలమా త్వరపడి నాకు సహాయం చేయుము. ఖడ్గం నుండి నా ప్రాణమును, కుక్కల బలం నుండి నా ప్రాణమును తప్పింపుము. సింహపు నోట నుండి నన్ను రక్షింపుము, గురుపోతుల కొమ్ముల్లో నుండి నన్ను రక్షించి నాకు ఉత్తరం ఇచ్చి ఉన్నావు. నీ నామమును నా సహోదరులకు ప్రచురపరచెదను, సమాజ మధ్యమున నిన్ను స్తుతించెదను. యెహోవా యందు భయభక్తులు గలవారలారా ఆయనను స్తుతించుడి. యాకోబు వంశస్థులారా ఆయనను ఘనపరచుడి. ఇశ్రాయేలు వంశస్థులారా మీరందరూ ఆయనకు భయపడుడి. ఆయన బాధపడు వాని బాధను తృణీకరింపలేదు, దాన్ని చూచి ఆయన అసహ్యపడలేదు, అతనికి తన ముఖము దాచలేదు. వాడు ఆయనకు మొరపెట్టగా ఆయన ఆలకించెను. మహాసమాజంలో నిన్ను గూర్చి నేను కీర్తన పాడెదను, ఆయన యందు భయభక్తులు గలవారి ఎదుట నా మ్రొక్కుబడులు చెల్లించెదను. దీనులు భోజనం చేసి తృప్తి పొందెదరు, యెహోవాను వెదుకువారు ఆయనను స్తుతించెదరు. మీ హృదయంలో తెప్పరిల్లి నిత్యము బ్రతుకును.
బూదిగంతమున నివాసులందరూ జ్ఞాపకము చేసుకుని యెహోవా తట్టు తిరిగెదరు. అన్యజనుల వంశస్థులందరూ నీ సన్నిధిని నమస్కారము చేసెదరు. రాజ్యం యెహోవాది, అన్యజనులలో ఏలువాడు ఆయనే. భూమి మీద వర్ధిల్లుచున్న వారందరూ అన్నపానములు పుచ్చుకొనుచు నమస్కారం చేసెదరు. తమ ప్రాణములు కాపాడుకొనలేక మంటిపాలగు వారందరూ ఆయన సన్నిధిని మోకరించుదురు. ఒక సంతతి వారు ఆయనను సేవించెదరు. రాబో తరమునకు ప్రభువును గూర్చి వివరింతురు. వారు వచ్చి దీన్ని చేసిరని పుట్టబో ప్రజలకు దాన్ని తెలియజేతురు. ఆయన నీతిని వారికి ప్రచురపరతురు. కీర్తనలు 23వ కీర్తన. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిగల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గముల్లో నన్ను నడిపించున్నాడు. గాఢాంధకారపులో నేను సంచరించినను ఈ అపాయములకు భయపడను. నీవు నాకు తోడయిందువు. నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచుదువు. నూనెతో నా తల అంటి ఉన్నావు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములని కృపాక్షములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. కీర్తనల గ్రంథము 24వ కీర్తన. భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసులను యెహోవావే. ఆయన సముద్రముల మీద దాని పునాది వేసెను, ప్రవాహ జలముల మీద దాన్ని స్థిరపరచెను. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలువదగిన వాడెవడు? వ్యర్థమైన దానిని మనసు పెట్టుకయు, కపటముగా ప్రమాణం చేయకయు, నిర్దోషమైన చేతులను, శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే. వాడి యెహోవా వలన ఆశీర్వాదం ముందును, తన రక్షకుడైన దేవుని వలన నీతిమంతుము ముందును. ఆయన ఆశ్రయించు వారు యాకోబు దేవాన్ని సన్నిధిని వెదుకువారు అట్టివారే. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి. మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మల్ని లేవనెత్తుకొనుడి. మహిమగల రాజవుడు, బలశౌర్యం గల యెహోవా, యుద్ధశూరుడైన యెహోవా. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి. పురాతనమైన తలుపులారా మహిమగల రాజు ప్రవేశించినట్లు మిమ్మల్ని లేవనెత్తుకొనుడి. మహిమగల రాజవుడు, సైన్యములకు అధిపతి యెహోవాయే, ఆయనే మహిమగల రాజు. కీర్తనల గ్రంథము 25వ కీర్తన. యెహోవా, నీ దిక్కునకు చూచి నా ఆత్మను ఎత్తుకొనుచున్నాను. నా దేవా, నీ యందు నమ్మికించున్నాను. నన్ను సిగ్గుపడనీయకుము. నా శత్రువులను నన్ను గూర్చి ఉత్సాహింపనీయకుము. నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవరునూ సిగ్గునందరు. హేతువు లేకుండానే ద్రోహం చేయువారు సిగ్గునందుదురు. యెహోవా, నీ మార్గములను నాకు తెలియజేయము. నీ త్రోవలను నాకు తేటపరచుము. నన్ను నీ సత్యమును అనుసరింపజేసి నాకు ఉపదేశము చేయుము. నీవే నా రక్షణకర్తవైన దేవుడవు. దినమెల్లా నీ కొరకు కనిపెట్టుచున్నాను. యెహోవా, నీ కరుణాతిశయములను జ్ఞాపకం చేసుకొనుము. నీ కృపాతిశయములను జ్ఞాపకం చేసుకొనుము. అవి పూర్వం నుండి ఉన్నవే కదా. నా బాల్య పాపములను, నా అతిక్రమములను జ్ఞాపకం చేసుకొనుకుము. యెహోవా, నీ కృపను బట్టి నీ దయ చొప్పున నన్ను జ్ఞాపకములో ఉంచుకొనుము. యెహోవా ఉత్తముడును యథార్థవంతుడునై ఉన్నాడు. కావున తన మార్గమును గూర్చి ఆయన పాపులకు ఉపదేశించును. న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును. తన మార్గమును దీనులకు నేర్పును. ఆయన చేసిన నిబంధనను, ఆయన నియమించిన శాసనములను గైకొన్న వారి విషయంలో యెహోవా త్రోవలన్నీయు కృపాసత్యమయములై ఉన్నవి. యెహోవా, నా పాపం బహుఘోరమైనది. నీ నామమును బట్టి దానిని క్షమింపుము. యెహోవా యందు భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గము ఆయన వానికి బోధించును. అతని ప్రాణము నెమ్మదిగా నుండును. అతని సంతానము భూమిని స్వతంత్రించుకొనును. యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గలవారికి తెలిసి ఉన్నది. ఆయన తన నిబంధనను వారికి తెలియచేయును. నా కనుదృష్టి ఎల్లప్పుడూ యెహోవా వైపునకే తిరిగి ఉన్నది. ఆయన నా పాదములను వలలో నుండి విడిపించును. నేను ఏకాకిని బాధపడువాడను. నా వైపు తిరిగి నన్ను కరుణింపుము. నా హృదయ వేదనలు అతి విస్తారములు. ఇక్కట్టులో నుండి నన్ను విడిపింపుము. నా బాధను, నా వేదనను కనుకొనుము. నా పాపములన్నిటినీ క్షమింపుము. నా శత్రువులను చూడుము, వారు అనేకులు. క్రూర ద్వేషంతో వారు నన్ను ద్వేషించుచున్నారు. నేను నీ శరణు చూచున్నాను, నన్ను సిగ్గుపడనీయకుము. నా ప్రాణమును కాపాడము, నన్ను రక్షింపుము. నీ కొరకు నేను కనిపెట్టుచున్నాను. యథార్థతయు నిర్దోషత్వమును నన్ను సంరక్షించునుగాక. దేవా, వారి బాధలన్నిటిలో నుండి ఇశ్రాయేలీయులను విమోచింపుము. కీర్తనల గ్రంథము 26వ కీర్తన. యెహోవా, నేను యథార్థవంతుడినై ప్రవర్తించున్నాను. నాకు తీర్పు తీర్చుము. ఏమీయూ సందేహపడకుండా యెహోవా యందు నేను నమ్మికించున్నాను. యెహోవా, నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము. నా అంతరింద్రియమును, నా హృదయమును పరిశోధించుము. నీ కృప నా కళ్ళెదుట ఉంచుకొని ఉన్నాను. నీ సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. పనికిమాలిన వారితో నేను సాంగత్యము చేయను. వేషధారలతో పొందు చేయను. దుష్టుల సంగము నాకు అసహ్యము. భక్తిహీనులతో సాంగత్యము చేయను. నిర్దోషులను నా చేతులు కడుక్కొందును. యెహోవా, నీ బలిపీఠము చుట్టూ ప్రదక్షిణము చేయుదును. అచట కృతజ్ఞతాస్తుతులు చెల్లించదును. నీ ఆశ్చర్యకార్యములను వివరించుదును.
యెహోవా నీ నివాస మందిరమును నీ తేజోమహిమ నిలు స్థలమును నేను ప్రేమించున్నాను. పాపులతో నా ప్రాణం చేర్చుకము, నరహంతకులతో నా జీవమును చేర్చుకము. వారి చేతిలో దుష్కార్యములు గలవు, వారి కుడిచేయి లంచములతో నిండియున్నది. నేను యథార్థవంతుడినై నడుచుకొనుచున్నాను, నన్ను విమోచింపుము, నన్ను కరుణింపుము. సమభూమిలో నా పాదము నిలిపియున్నాను, సమాజములలో నేను యెహోవాను స్తుతించెదను. కీర్తనల గ్రంథము 27వ కీర్తన. యెహోవా నాకు వెలుగును రక్షణయునయున్నాడు, నేనెవరికి భయపడదును. యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరుతును. నా శరీర మాంసం తినుటకై దుష్టులు నా మీదికి వచ్చినప్పుడు, నన్ను బాధించు నా శత్రువులు వచ్చినప్పుడు వారు తొట్టిల్లి కూర్రిది. నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయం భయపడదు. నా మీదికి యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యం విడవకుదును. యెహోవా యొద్ద ఒక వరమడగతిని, దాన్ని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును, ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవితకాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటున నన్ను దాచును. ఆశ్రయ దుర్గం మీద ఆయన నన్ను ఎక్కించును. ఇప్పుడు నన్ను చుట్టుకుని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడును. ఆయన గుడారములో నేను ఉత్సాహధ్వని చేయుచు బలులు అర్పించెదను. నేను పాడెదను, యెహోవాను గూర్చి స్తుతిగానము చేసేదను. యెహోవా, నేను కంఠధ్వని ఎత్తి నిన్ను ప్రార్థించినప్పుడు నా మనవి ఆలకింపుము, కరుణతో నాకు ఉత్తరమిమ్ము. నా సన్నిధి వెదకుడని నీవు సెలవుగా, యెహోవా నీ సన్నిధిని నేను వెతకదని నా హృదయం నాతో అనెను. నీ ముఖము నుండి నాకు దాచకము, నీ సేవకుని తోలివేయకము. నా సహాయుడవు నీవే, నా రక్షణకర్తవగు దేవా, నన్ను దిగనాడకము, నన్ను విడవకము. నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీయును. యెహోవా నీ మార్గమును నాకు బోధింపుము, నా కొరకు పొంచి ఉన్న వారిని చూచి సరళమైన మార్గమున నన్ను నడిపింపుము. అబద్ధ సాక్షులను క్రూరత్వం వెళ్ళగకు వారును నా మీదికి లేచి ఉన్నారు. నా విరోధుల ఇచ్చకు నన్ను అప్పగింపకము. సజీవుల దేశమున నేను యెహోవా దయను పొందుదునన్న నమ్మకము నాకు లేనేడ్లా నేనేమోదును. యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము, ధైర్యం తెచ్చుకొని నీ హృదయం నిబ్బరముగా నుంచుకునుము. యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము. కీర్తనల గ్రంథము 28వ కీర్తన. యెహోవా, నేను నీకు మొరపెట్టుచున్నాను, నా ఆశ్రయదుర్గమా, మౌనముగా నుండక నా మనవి ఆలకింపుము. నీవు మౌనంగా నుండినెల్లా నేను సమాధిలోనికి దిగువారి వెలగదును. నేను నీకు మొరపెట్టినప్పుడు, నీ పరిశుద్ధాలయం వైపుకు నా చేతులు ఎత్తినప్పుడు నా విజ్ఞాపనల ధ్వని ఆలకింపుము. భక్తిహీనులను పాపం చేయవారిని నీవు లాగివేయనట్టు నన్ను లాగివేయకము. వారి దుష్టాలోచన హృదయంలో ఉంచుకొని తమ పొరుగు వారితో సమాధానంగా మాట్లాడుదురు. వారి క్రియలను బట్టి, వారి దుష్టక్రియలను బట్టి వారికి ప్రతీకారం చేయము. వారు చేసిన పనిని బట్టి వారికి ప్రతీకారం చేయము. వారికి తగిన ప్రతిఫలమిమ్ము. యెహోవా కార్యములను వారు లక్ష్యపెట్టరు, ఆయన హస్తకృత్యములను వారు లక్ష్యపెట్టరు. కావున ఆయన వారిని వృద్ధిపరచక నిర్మూలము చేయును. యెహోవా నా విజ్ఞాపన ధ్వని ఆలకించి ఉన్నాడు, ఆయనకు స్తోత్రము కలుగునుగాక. యెహోవా నా ఆశ్రయము, నా కేడము. నా హృదయం ఆయన యందు నమ్మికించను గనుక నాకు సహాయం కలిగెను. కావున నా హృదయం ప్రహర్షించున్నది, కీర్తనలతో నేను ఆయనను స్తుతించెదను. యెహోవా తన జనులకు ఆశ్రయము, ఆయన తన అభిషక్తునికి రక్షణ దుర్గము. నీ జనులను రక్షింపుము, నీ స్వాస్థ్యమును ఆశీర్వదింపుము. వారి కాపరివై నిత్యము వారిని ఉద్ధరింపుము. కీర్తనల గ్రంథము 29వ అధ్యాయము. దైవపుత్రులారా, యెహోవాకు ఆరోపించుడి, ప్రభావ మహత్యములను యెహోవాకు ఆరోపించుడి. యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి. ప్రతిష్ఠితములకు ఆభరణములు ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడి. యెహోవా స్వరము జలముల మీద వినబడుచున్నది, మహిమగల దేవుడు ఉరుమువలె గర్జించున్నాడు. మహాజలముల మీద యెహోవా సంచరించుచున్నాడు. యెహోవా స్వరం బలమైనది, యెహోవా స్వరము ప్రభావం గలది. యెహోవా స్వరము దేవదారు వృక్షములను విరుచును. యెహోవా లెబనాను దేవదారు వృక్షములను ముక్కలుగా విరుచును. దూడవలె గంతులు వేయినట్లు చేయును. లెబనోనును షిరియోరును గురుపోతు పిల్లవలె గంతులు వేయినట్లు చేయును. యెహోవా స్వరము అగ్నిజ్వాలలను ప్రజ్వరింపజేయుచున్నది. యెహోవా స్వరము అరణ్యమును కదిలించును. యెహోవా కాదేశు అరణ్యమును కదిలించును. యెహోవా స్వరము లేళ్లను ఈలజేయును, అది ఆకులు రాల్చును. ఆయన ఆలయములో ఉన్నవనియు ఆయనకే ప్రభావం అనుచున్నది. యెహోవా ప్రళయ జలముల మీద ఆసీనుడాయను. యెహోవా నిత్యము రాజుగా ఆసీనుడై ఉన్నాడు. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును. యెహోవా తన ప్రజలకు సమాధానం కలగజేసి వారిని ఆశీర్వదించును. కీర్తనల గ్రంథము 30వ కీర్తన. యెహోవా నా శత్రువులను నా విషయమై సంతోషింపనీయక నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు, అందుకై నేను నిన్ను కొనియాడుచున్నాను. యెహోవా నా దేవా, నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి.
యెహోవా పాతాళములో నుండి నా ప్రాణమును లేవదీస్తివి. నేను గోతులోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి. యెహోవా భక్తులారా, ఆయనను కీర్తించుడి. ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకార్థ నామమును బట్టి ఆయనను స్తుతించుడి. ఆయన కోపము నిమిషమాత్రముండును, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును. సాయంకాలమున ఏడ్పు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలుగును. నేనెన్నడూ కదలనని నా క్షేమకాలమున అనుకుంటుని. యెహోవా దయగలిగి నీవే నా పర్వతమును స్థిరపరిచితివి. నీ ముఖమును నీవు దాచుకున్నప్పుడు నేను కలతచెంది తిని, యెహోవా నీకే మొర్రపెట్టి తిని నా ప్రభువును బ్రతిమాలుకొంటిని. నేను గోతులోనికి దిగిన ఎడల నా ప్రాణమునకు ఏమి లాభం? మన్ను నిన్ను స్తుతించునా, నీ సత్యమును గురించి అది వివరించునా? యెహోవా ఆలకింపుము, నన్ను కరుణింపుము. యెహోవా నాకు సహాయుడవై ఉండుము. నా ప్రాణం మౌనంగా నుండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు. నా గోనపట్టును విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపజేసి ఉన్నావు. యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించెదను. కీర్తనల గ్రంథము 31వ కీర్తన. యెహోవా, నీ శరణు జొచ్చి ఉన్నాను, నన్నెన్నడూనూ సిగ్గుపడనీయకుము. నీ నీతిని బట్టి నన్ను రక్షింపుము. నాకు నీ చెవియొగ్గి నన్ను త్వరగా విడిపించుము. నన్ను రక్షించుటకు నాకు ఆశ్రయశైలముగాను ప్రాకారము గల ఇల్లుగాను ఉండుము. నా కొండ నా కోట నీవే. నీ నామమును బట్టి త్రోవ చూపి నన్ను నడిపించుము. నా ఆశ్రయదుర్గము నీవే. నన్ను చిక్కించుకున్నటకై శత్రువులు రహస్యంగా ఒడ్డిన వల నుండి నన్ను తప్పించుము. నా ఆత్మను నీ చేతికి అప్పగించున్నాను. యెహోవా సత్యదీవా, నన్ను విమోచించువాడవు నీవే. నేను యెహోవాను నమ్ముకొని ఉన్నాను. వ్యర్థమైన దేవతలను అనుసరించువారు నాకు అసహ్యులు. నీవు నా బాధను దృష్టించి ఉన్నావు, నా ప్రాణబాధలను నీవు కనిపెట్టి ఉన్నావు. కావున నీ కృపను బట్టి నేను ఆనందభరితుడనై సంతోషించెదను. నీవు శత్రువుల చేత నన్ను చెరపెట్టలేదు, విశాల స్థలమున నా పాదములు నిలవబెట్టితివి. యెహోవా, నేను ఇరుకున పడి ఉన్నాను, నన్ను కరుణింపుము. విచారం వలన నా కన్ను క్షీణించున్నది, నా ప్రాణము నా దేహము క్షీణించుచున్నవి. నా బ్రతుకు దుఃఖముతో వెళ్ళబుచ్చుచున్నాను, నిట్టూర్పులు విడుచుటతో నా ఏండ్లు గతించుచున్నవి. నా దోషమును బట్టి నా బలము తగ్గిపోచున్నది, నా ఎముకలు క్షీణించుచున్నవి. నా శత్రువులకందరికీ నేను నిందాస్పదుడనై ఉన్నాను, నా పొరుగు వారికి విచార కారణముగా ఉన్నాను. నా నెలవరలకు భీకరుడనై ఉన్నాను. వీధిలో నన్ను చూచువారు నా యొద్ద నుండి తొలగిపోవుదురు. మరణమై స్మరణకు రాకున్న వాని వల్ల నేను మరవబడి తిని, నేను ఓటికుండ వంటి వాడనై తిని. అనేకులు నా మీద దురాలోచనలు చేయుచున్నారు, నాకు ప్రాణహాని చేయుటకు యోచించున్నారు. వారు గుసగుసలాట నాకు వినబడుచున్నది, నలుదిశలను నాకు భీతి కలుగుచున్నది. యెహోవా, నీ యందు నమ్మికించున్నాను, నీవే నా దేవుడవని నేను అనుకొనుచున్నాను. నా కాలగతులు నీ వశములో ఉన్నవి. నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షింపుము. నన్ను తరుంవారి నుండి నన్ను రక్షింపుము. నీ సేవకుని మీద నీ ముఖకాంతి ప్రకాశింపజేయుము. నీ కృపచేత నన్ను రక్షింపుము. యెహోవా, నీ కొరకు కనిపెట్టుకుని ఉన్నాను, నన్ను సిగ్గునందినీయకుము. భక్తిహీనులు సిగ్గుపడుదురుగాక, పాతాళమందు వారు మౌనులయుందురుగాక. అబద్ధికుల పెదవులు మూయబడనుగాక. వారు గర్వమును అసహ్యమును అగుపర్చు నీతిమంతుల మీద కఠోరమైన మాటలు పలుకుదురు. నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచించిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. మనుషుల కపటోపాయములు వారిని అంటకుండా నీ సన్నిధి చాటున వారిని దాచున్నావు. వాక్కలహం మాన్పి వారిని గుడారములో దాచున్నావు. ప్రాకారం గల పట్టణంలో యెహోవా తన కృపను ఆశ్చర్యకరముగా నాకు చూపి ఉన్నాడు. ఆయన స్తుతినందునుగాక. భీతి చెందిన వాడనై నీకు కనపడకుండా నేను నాశనమైతేననుకుంటుని. అయినను నేను నీకు మొరపెట్టగా నా విజ్ఞాపనల ధ్వని ఆలకించితివి. యెహోవా భక్తులారా, మీరందరూ ఆయనను ప్రేమించుడి. యెహోవా విశ్వాసులను కాపాడును. గర్వముగా ప్రవర్తించు వారికి ఆయన గొప్ప ప్రతీకారము చేయును. యెహోవా కనిపెట్టుకుని వారులారా, మీరందరూ మనస్సున ధైర్యం వహించి నిబ్బరముగా నుండుడి. కీర్తనల గ్రంథము 32వ కీర్తన. తన అతిక్రమములకు పరిహారమునొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తమునొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషగా ఎంచబడిన వాడు, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. నేను మౌనుడైండగా దినమంతయు నేను చేసిన నా అర్థధ్వని వలన నా ఎముకలు క్షీణించినవి. దివారాత్రులు నీ చెయ్యి నా మీద బరువుగా నుండెను. నా సారము వేసవి కాలమున ఎన్నెట్టాయను.
నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపం ఒప్పుకొంటిని, యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందుననుకొంటిని. నీవు నా పాపదోషమును పరిహరించి ఉన్నావు. కావున నీ దర్శన కాలమందు భక్తి గలవారందరూ నిన్ను ప్రార్థన చేయుదురు. విస్తార జల ప్రవాహములు పొరలి వచ్చినను నిశ్చయంగా వారి మీదికి రావు. నా దాగుచోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదువు. విమోచన గానములతో నీవు నన్ను ఆవరించదువు. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన మార్గమును నీకు బోధించెదను. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పెదను. బుద్ధి జ్ఞానము లేని గుర్రం వలనైనను కంచెర గాడిద వలనైనను మీరు ఉండకుడి. అవి నీ యొద్దకు తేబడినట్లు వాటి నోరు వారితోనూ కళ్ళెంతోనూ బిగింపవలెను. భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి. యెహోవా యందు నమ్మికించు వారిని కృప ఆవరించున్నది. నీతిమంతులారా యెహోవాను బట్టి సంతోషించుడి. యథార్థ హృదయులారా మీరందరూ ఆనందగానము చేయుడి. కీర్తనల గ్రంథము 33వ కీర్తన. నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. సితారాతో యెహోవాను సేవించుడి. 10 తంతుల స్వరమండలముతో ఆయనను కీర్తించుడి. ఆయనను గూర్చి నూతన కీర్తన పాడుడి. ఉత్సాహధ్వనితో ఇంపుగా వాయించుడి. యెహోవా వాక్యము యథార్థమైనది, ఆయన చేనుదంతయు నమ్మకమైనది. ఆయన నీతిని న్యాయమును ప్రేమించున్నాడు. లోకము యెహోవా కృపతో నిండి ఉన్నది. యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను, ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వసమూహము కలిగెను. సముద్ర జలములను రాశిగా కూర్చువాడు ఆయనే, అగాధ జలములను కొట్లలో కూర్చువాడు ఆయనే. లోకులందరూ యెహోవా యందు భయభక్తులు నిలుపవలెను. భూలోక నివాసులందరూ ఆయనకు విరవలెను. ఆయన మాట సెలవీయగా దాని ప్రకారమాయను. ఆయన ఆజ్ఞాపింపకనే కార్యము స్థిరపరచబడెను. అన్యజనముల ఆలోచనను యెహోవా వ్యర్థపరచును, జలముల యోచనను ఆయన నిష్ఫలములుగా చేయును. యెహోవా ఆలోచన సదాకాలం నిలుచును, ఆయన సంకల్పములు తరతరములకు ఉండును. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు, ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకుని జనులు ధన్యులు. యెహోవా ఆకాశములో నుండి కనిపెట్టుచున్నాడు, ఆయన నరులందరినీ దృష్టించున్నాడు. తానున్న నివాస స్థలములో నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూచుచున్నాడు. ఆయన వారందరి హృదయములను ఏకరీతిగా నిర్మించిన వాడు, వారి క్రియలను విచారించువాడు, వారిని దర్శించువాడు. ఏ రాజును సేనాబలము చేత రక్షింపబడు, ఏ వీరుడును అధిక బలము చేత తప్పించుకొనడు. రక్షించుటకు గుర్రం రాదు, అది దాని విశేష బలము చేత మనుషులను తప్పింపజాలదు. వారి ప్రాణమును మరణము నుండి కాపాడుటకును, కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును యెహోవా దృష్టి ఆయనందు భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టుకుని వారి మీదను నిలుచుచున్నది. మనం యెహోవా పరిశుద్ధ నామమందు నమ్మికించి ఉన్నాము. ఆయనను బట్టి మన హృదయం సంతోషించున్నది. మన ప్రాణము యెహోవా కొరకు కనిపెట్టుకొనుచున్నది. ఆయనే మనకు సహాయము, మనకు కేడమునై ఉన్నాడు. యెహోవా, మేము నీ కొరకు కనిపెట్టుచున్నాము, నీ కృప మా మీద నుండునుగాక. కీర్తనల గ్రంథము 34వ కీర్తన. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నిధించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను, దీనులు దానిని విని సంతోషించుదురు. నాతో కూడి యెహోవాను గనపరచుడి, మనము ఏకంగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదుము. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. నాకు కలిగిన భయములన్నింటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములెన్నడూ లజ్జింపకపోయెను. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నింటిలో నుండి అతన్ని రక్షించెను. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి నుండి వారిని రక్షించును. యెహోవా ఉత్తముడని రుచి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. యెహోవా భక్తులారా ఆయనందు భయభక్తులు ఉంచుడి, ఆయనందు భయభక్తులు ఉంచు వారికి ఏమీయూ కొదవలేదు. సింహం పిల్లలు లేమి గలవై ఆకలిగొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏమీలు కొదవయ్యే ఉండదు. పిల్లలారా మీరు వచ్చిన ఆ మాట వినుడి, యెహోవా యందు భయభక్తులు మీకు నేర్పెదను. బ్రతుకుగోరు వాడు ఎవడైనా ఉన్నాడా? మేలు నుంచు అనేక దినములు బ్రతుకుగోరు వాడు ఎవడైనా ఉన్నాడా? చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకునుము. కీడు చేయటం మాని మేలు చేయుము, సమాధానం వెతికి దాన్ని వెంటాడుము. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి. దుష్టక్రియలు చేయు వారి జ్ఞాపకమును భూమి మీద నుండి కొట్టివేయటకై యెహోవా సన్నిధి వారికి విరోధముగానున్నది. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నింటిలో నుండి వారిని విడిపించును. విరిగిన హృదయం గల వారికి యెహోవా ఆసనుడు, నలిగిన మనసు గల వారిని ఆయన రక్షించును. నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి ఆయన వారిని విడిపించును. ఆయన వాని ఎమ్మకళ్ళన్నింటినీ కాపాడును, వాటిలో ఒక్కటి ఏరును విరిగిపోదు.
చెడుతనం భక్తిహీనులను సంహరించును, నీతిమంతుని ద్వేషించు వారు అపరాధులుగా ఎంచబడుదురు. యెహోవా తన సేవకుల ప్రాణమును విమోచించును, ఆయన శరణుజొచ్చిన వారిలో ఎవరును అపరాధులుగా ఎంచబడరు.